మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి ఆశించిన ఫలితాల్లో మంచి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. భాగస్వామ్య విషయాలు, జీవిత భాగస్వామి యొక్క సహకారం, స్నేహ సంబంధాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, అభివృద్ధి మొదలైనవన్నీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఏ విషయం మీదైతే ఆగుతూ వచ్చాయో, ముఖ్యమైన మీ కెరీర్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, అలాగే మీ యొక్క స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆలోచనలలో వేగాన్ని అలాగే ఉద్వేగాలని రెండింటినీ సమన్వయపరుచుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. తల్లి యొక్క ఆరోగ్యం, గృహ వాతావరణం, స్థిరాస్తులు, వాహనాలు నడిపేవారు ప్రతి విషయంలో కూడా తగిన విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలలో నైపుణ్యాలను చక్కగా వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన మార్పులకి అవకాశం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ ఆ నేపథ్యంలో పెద్దల యొక్క సహకారం విషయం కావచ్చు, అదేవిధంగా మీ యొక్క కొలీగ్స్, మీతో పాటు పనిచేసేవారు, సిబ్బంది మొదలైన వారితో మీ యొక్క స్నేహ సంబంధాల విషయంలో వారి యొక్క సహకారాన్ని ఆశించి ముందుకు వెళ్ళే విషయంలో తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళాలి. అంటే ఇతరుల యొక్క సహకారాన్ని ఆశించినప్పుడు సహకారానికి తగిన విధంగా మీరు కూడా స్పందిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది కనబడుతుంది. వాహనాలు నడిపేటప్పుడు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా తోబుట్టువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, శ్రేయభిలాషులతో కావచ్చు మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే ఘర్షణలు అధిగమించడానికి అవకాశం అనేది కనబడుతుంది. మీనరాశి. ఇక మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఈ మీనరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ఆలోచనలలో మీరు ఆశించిన విధంగా లేకపోవడం వల్ల అసంతృప్తి అనేది అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఆధ్యాత్మిక చింతనలో ఆకస్మికమైన ఆటంకాలు చికాకును కలిగించే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీరు కొత్త శక్తి, ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తోబుట్టువులతో అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. దగ్గర ప్రయాణాలు బాగుంటాయి. ఆగుతూ వచ్చిన పనులలో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు మొదలైనవి మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అలాగే ప్రయాణాలతో పాటుగా ఆలోచనలలో వేగంగా తీసుకునే నిర్ణయాలతో మంచి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అనేది ఉంది. వ్యక్తుల యొక్క సహకారం కూడా చాలా వరకు మీకు సద్వినియోగపడుతుంది.